ఇప్పుడు మనం ఫీమేల్ ఫర్టిలిటీ స్కోర్ అంటే ఒక విమెన్ యొక్క ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ ఎంతవరకు ఉంటుంది అన్నది తెలుసుకుందాం. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఉన్నాయి అన్నది. విమెన్లోకి వచ్చేసరికి యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని అంటాం. అంటే అల్ట్రాసోనోగ్రఫీ ఒక బేసిక్ జనరల్ అల్ట్రాసౌండ్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. దానిలో ఈదర్ అబ్డామినల్ సోనోగ్రఫీ, అబ్డామినల్ స్కాన్ కన్నాను ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీలో మనకి ఎగ్ కౌంట్ అంటే ఫాలికల్ కౌంట్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. పర్టికులర్గా డే 2 ఆర్ డే 3 స్కాన్లో మనకి యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది చేయించుకుంటే నార్మల్గా యూజువల్గా ఎవ్రీ మంత్ సైకిల్స్లో ఎన్ని ఫాలికల్స్ అనేవి ఉన్నాయి అన్నది మనకి ఓవరాల్గా అర్థమవుతుంది. ఇదే కాకుండా ఏఎంహెచ్ అంటాం. ఏఎంహెచ్ అనేది ఒక బ్లడ్ ఇన్వెస్టిగేషన్. ఇందులో ఏంటి అంటే ఇంత నార్మల్ వచ్చేసరికి మోర్ దాన్ 1 to 4 ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ మ్యాక్సిమమ్ అని చెప్తామన్నమాట. లెస్ దాన్ 1 ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది అని అర్థం. ఏఎంహెచ్ ఆర్ ఏఎఫ్సి ఈ రెండు కూడాను ఎగ్ కౌంట్ని ఇంప్లికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది మనకి పర్టికులర్గా ఇన్వెస్టిగేషన్ ఏమీ ఉండదండి దానికోసం. ఎగ్ క్వాలిటీ కోసం ఓన్లీ థింగ్ ఏంటి అంటే అర్లియర్గా ఇది వరకు ప్రెగ్నెన్సీస్ వచ్చాయి, లేదు అని అంటే యంగర్ ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. లేదు అని అంటే కొన్ని మెడికల్ కండిషన్స్ ఎండోమెట్రియోసిస్ కానీ పీసీఓడిలో కానీ ఈ కండిషన్స్లో ఎగ్ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. పర్టికులర్గా ఎండోమెట్రియోసిస్లో అయితే ఎగ్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా. సో ఎండోమెట్రియోసిస్ సమస్య ఉండేవాళ్ళు, అంటే ఎక్కువగా పీరియడ్స్లో పెయిన్ వస్తుంది, అలాంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీని ఒకవేళ మ్యారేజ్ అయినట్లయితే అర్లీగా ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి సక్సెస్ అనేది బాగుంటుంది. ఎందుకు అనంటే ఎండోమెట్రియోసిస్ కేసెస్లో ఏమవుతుంది అంటే అర్లీగా అంటే మీకు 35-40లో రావాల్సిన చేంజెస్ అనేవి 25-30లోనే వచ్చేస్తాయి అన్నమాట. సో ఎగ్ కౌంట్ అనేది డ్రాస్టిక్గా డ్రాప్ అవుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం పీసీఓఎస్ సమస్యలో ఏమవుతుంది అని అంటే ఎగ్స్ ఉంటాయి మల్టిపుల్గా. ఏఎంహెచ్ అని ఇందాక మనం డిస్కస్ చేసాం, అది మోర్ దాన్ 4 కూడా ఉండకూడదు. ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ ఎగ్ రిజర్వ్ ఉంది అని అర్థం కాదు. ఎగ్ కౌంట్ ఎక్కువ ఉండేటప్పుడు ఏమవుతుంది అని అంటే క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది పీసీఓడిలో. సో చాలా ఫాలికల్స్ ఉంటాయి, బట్ ప్రెగ్నెన్సీ ఇచ్చే ఫాలికల్ ఏది ఉండదు. దేని వలన అంటే అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏఎంహెచ్ యాజ్ వెల్ యాజ్ ఏఎఫ్సి అనేవి మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకుని ఒకవేళ నార్మల్గా ఉంది అని అంటే వెల్ అండ్ గుడ్, మీరు మీ ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేయొచ్చు. లేదు బార్డర్ లైన్లో ఉంది అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.